జయ శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కన్నడలో చెప్తారు గిళిపాఠ, చిలక పలుకులు అని. ఈ కొన్ని పంచతంత్రలో కథలు వస్తాయి. ఆ పంచతంత్ర కథలు ఆ చిన్నగా ఉన్న ఆ దాని వెనుక ఉద్దేశం, మహాన్ ఉద్దేశం ఉంటుంది. అది మా జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ చిన్న కథ నుంచి ఎంతో సందేశం ఉంటుంది. అదే మాదిరిగా ఒక కథ ఉంది. ఒక ఋషి దగ్గర పోతూ ఉంటాడు. తన ఆశ్రమం ఉంటుంది, నది స్నానం కని ఋషి గారు పోతుంటారు. అక్కడ ఒక చిల్క పాపం ఒక చెట్టు కింద వలలో ఇరకబడి అరుస్తుంటుంది. ఇంకా దాణలేసిండు, వల ఉంది, వలలో కాళ్ళు ఇరకపడ్డవి. దాణ తినడానికి పోయి దాంట్లో ఇరకపడింది పాపం. ఆ ఋషి గారు చూసి దాన్ని ఆ వల నుంచి ఇడిపించి తన ఆశ్రమం తెచ్చి పండ్లు అవి ఇవి పెట్టి ఆయనకి బాగా మంచిగా ఇది చేస్తాడు. అది అక్కడే ఉండిపోతుంది. రోజు ఋషి గారు చెప్పే మంత్రాలన్నీ కంఠస్థం చేస్తారు. ఋషి గారు ఏమంటే అది అంటుంటుంది. పిల్లలకి ఋషి గారు పాఠం చెప్తే ఇది కూడా అంటుంటుంది. దానికి ఒక విశేష మంత్రం నేర్పాలి అని ఋషి గారు చెప్తారు. వేటగాడు వస్తాడు, ఆ వల వేస్తాడు, దాంట్లో గింజలు వేస్తాడు. మేము ఆశపడొద్దు, దాంట్లో ఇరకపడొద్దు, జాగ్రత్త. వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, దాణలేస్తాడు, మేము ఆశపడొద్దు, జాగ్రత్త. అది కంఠస్థం చేసి రోజు అంటుంటది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, ఆశపడొద్దు, జాగ్రత్త. ఇదే 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 అనుకుంటూ ఉంటుంది. ఆయనకు అనిపించింది ఇంకా మంచిగా అయింది, ఇది ఎక్కడ పోయి ఇరకపడదు, ఇంకా బాగా అయింది అని ఆయనకు మంత్రం నేర్పించినాడు. ఇంకేమని ఒకరోజు గురుగారు అక్కడ ఋషి గారు పక్క గ్రామానికి పోయి ఏదో పని మీద పోయి సాయంత్రం తిరిగి వస్తుంటాడు. మధ్యలో ఒక పెద్ద చెట్టు, విశాల చెట్టు కింద ఈ చిలుక పలుకులు వినిపిస్తుంది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, ఆశపడొద్దు, ఇరకపడొద్దు, జాగ్రత్త. వేటగాడు సరే ఇది నా చిలుక ఇక్కడెక్కడ అని చూస్తే ఆ వలలు ఇరకపడింది. అయ్యో ఇది మళ్ళా వలలు ఇరకపడింది, నేను ఆశ్రమం పోయినప్పుడు బయటకు వచ్చింది, ఇది అలా ఏదో గింజలు తిన్నిపోయి మళ్ళీ ఇరకపడిందని ఏదో తిప్పలు పడి తీసి ఆశ్రమంలో పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఋషి గారు, అరే దీనికి మంత్రం నేర్పించినా అంత తెలిసింది కానీ ఇది కార్యరూపంలో ఎట్లా తేవాలి, ఈ దాన్ని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, ఇది దానికి జ్ఞానం రాలేదు. చిలక పలుకులు వచ్చేసింది, కంఠస్థం అయిపోయింది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, ఆశపడొద్దు, జాగ్రత్త. ఇది వచ్చేసింది కానీ జాగ్రత్తగా ఉండాలి అనే కర్మం దానికి రాలేదు. అర్థం తెలిసింది కానీ ఆచరణలో లేదు అని ఆయనకు అనిపించింది. ఈ కథ మన జీవితంకి చాలా ఉపయోగం పడుతుంది. ఈ కథ మేము ఏ మాదిరిగా ఉపయోగం తీసుకోవాలంటే, ఉదాహరణకి మేము కూడా మంత్రాలు అంటుంటాం. ఉదాహరణకి గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు తపోబలం నుంచి లోక కళ్యాణార్థం, ప్రజలలో మానసిక దృఢత్వం కోసం, మంచి ఆలోచనల కోసం, ఆయన జీవితం సార్థకం చేసుకునే దానికి ఉపయోగపడే గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు మనకి ఇచ్చింది. ఈ గాయత్రి మంత్రంలో తత్సవితుర వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యోనః ప్రచోదయాత్, ఇవి 24 అక్షరాలు. ఈ విశేషత ఏంటంటే వాల్మీకి రామాయణం రాసింది కూడా 24,000 శ్లోకాలు. ప్రతి 1000 శ్లోకం ఒకటి 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 అక్షరం తీసుకుంటే 24,000 శ్లోకాలు, 24 అక్షరాలు కలిపితే ఈ గాయత్రి అవుతుందట. అంటే ఒక విశేషత దానికి ఉంది. దీని అర్థం ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, అనర్థో జ్ఞోదిత మంత్రం నిరర్థక, అర్థం ఆచరేత్. అంటే మీకు మంత్రాలు కౌలి కంఠసమని అని అని అంటే దాని అర్థం తెలుసుకుని అనాలి నాయన, అనుకుంటే దానికి నిరర్థకం, ఏం లాభం లేదు. అర్థం తెలిసి ఏం చేయాలి, ఆచరేత్, ఆచరణలో ఉండాలి. అర్థం తెలుసుకోవాలి, ఆచరణలో ఉండాలి. గాయత్రి అర్థం ఏమిటి, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటే, హే భగవంతుడా, సృష్టికర్త, ప్రపంచాన్ని నడిపించే మహానుభావుడా, నాకు మంచి బుద్ధి ప్రచోదించు. ప్రచోదయాత్ ధియో యోనః ప్రచోదయాత్, నాకు మంచి బుద్ధి, నాకు మంచి జ్ఞానమి. అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి మంచి బుద్ధి అని 1000 సార్లు అంటావు, 1,00,000 సార్లు అంటావు, మంచి పనులు చేయవు కదా. మంచి బుద్ధి ఇచ్చిన తర్వాత మంచి పనులు చేయాలి కదా. చేసేదాన్ని చెడు పనులే, ఎడమ చేతి నుంచి కాకిన కొడతలేవు, దానం లేదు, ధర్మం లేదు, ఆఫీస్లో విపరీతంగా పైసలు తింటావు, ఎవరు సస్తే పోవు, బంధు బాంధవులు హాస్పిటల్లో పడితే పోవు, పరోపకారం చెయ్యవు, పక్కింటో సస్తే మాట్లాడవు, మళ్ళా రోజు గాయత్రి జపం చేస్తావు. ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. ఏం సార్థకం దాని నుంచి? 1,00,000 సార్లన్నా ఏం సార్థకం? నీవు ఆచరించు, అర్థం తెలుసుకో, ఆచరించు,
అది మాత్రం లాభమయ్యా, లేకుంటే చిలుకలాగా అయిపోతావు. ఆ చిలుక ఎట్లా ఎరకపడింది? ఆయనకు మంత్రం వచ్చింది, అంత వచ్చింది. వల వేస్తాడు, వేటగాడు వస్తాడు, జాగ్రత్త, తినబారదు, మోసపోరాదు అంటే అది మళ్ళీ ఇరకపడింది. అదే ప్రకారంగా మనిషి గతి కూడా అవుతుంది. మీరు అర్థం తెలుసుకొని ఆచరణలో ఉండండి. గాయత్రి మంత్రం విశేషంగా అర్థము. గాయత్రి మంత్రం మాదిరిగా మేము ఎన్నో మంత్రాలు అంటాం, రోజు పారాయణం చేస్తాం, రోజు మంత్రాలు అంటాం, రోజు ఇచ్చేస్తాం. చాలా మడి అండి ఆచరండి, అంటే గుడికి పోతాడండి, ఆయన 7 దగ్గర ఇచ్చేయడండి, నీళ్ళు వేయడండి, నోట్లో ఆ శ్లోకాలు చెప్తాడండి, విష్ణు సహస్రనామం అంటండి, రుద్రం అంటాడండి. అరే ఏం అన్న దాని అర్థం తెలుసుకొని నీ జీవితంలో ఆచరించిన ఆయన నడిస్తేనే నీకు లాభం అవుతుంది. లేకుంటే ఒక చిలుకలాగా ఒకరోజు ఇరకపడతావు. దాన్నే స్వామి వివేకానందులు చెప్పింది, గీత ఈజ్ ఏ రోడ్ మ్యాప్. గీత ఒక రోడ్ మ్యాప్ ఉన్నట్టు. గీత మనిషి ఎట్లా నడవాలి, జీవితం నీది ఎట్లా ఉండాలి అనేది నీకు ఒక రోడ్ మ్యాప్. గీత చదివితే, గీత కంఠస్థం చేస్తే, గీత పారాయణం చేస్తే ఏమీ లాభం లేదు. గీతని ఎన్నిసార్లు చదివినా లాభం లేదు. గీత కంఠస్థం చేస్తే లాభం లేదు. గీతా పునశ్చరణం చేస్తే లాభం లేదు. ఏం చేయాలి? గీతలో చెప్పింది నీ జీవితంలో కనపడాలి. గీతలో చెప్పింది నీ జీవితంలో ఆచరించాలి. గీతలో చెప్పింది నిన్ను చూస్తేనే మాకు అనిపించాలి, అరే భగవద్గీతలో చెప్పిన అన్ని గుణాలు ఉన్నవా, ఆయన కనీసం కొంతైనా ఉన్నవా. రోజు పారాయణం చేస్తాడని పారాయణం చేస్తాము, పాఠం చేస్తాము, అక్కడ పోతాము, ఇక్కడ పోతాము, మేము అందరు కలిసి రోజు పారాయణం చేస్తాము, ఏమీ లాభం లేదు. గీత చదవాలి, గీతలో చెప్పింది తెలుసుకోవాలి, అది నీ జీవితంలో ఆచరించాలి. కొంతైనా 100% గీతలో చెప్పింది పూర్తిగా ఆచరించని మేము చెప్పడం లేదు. కొంతైనా కొంత ఏమో ఇంత ఉండాలి. ఏమీ లేదు. దుర్మార్గ ఆలోచనలు, పైసలు తింటావు, విపరీతంగా మందిని మోసం చేస్తావు, ఆఫీసులలో లంచం తింటావు, ఇంకొకరి ఆస్తులు కొట్టుకుని తింటావు, ఎడమ చేతి కాకి కొట్టవు, ఎవరు సస్తే పోవు, బంధు బాంధవులకి సహకరించవు, పరోపకారం అంటే అస్సలే లేదు. మళ్ళీ గీత పారాయణం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, జపం చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇవి మాత్రం చేస్తాడు దుర్మార్గ పనులు. ఇది భగవంతుడు ఒప్పుకోడు. కాబట్టి మేము అర్థం తెలుసుకోవాలి, ఆచరించాలి, మా జీవితంలో అది కనపడాలి. ఇది మా యూత్స్కి కూడా చెప్పాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.